పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పసలతీవి గ్రామంలో ఇక కబ్జాకు గురైనటువంటి శ్మశాన వాటిక స్థలాన్ని అధికారులు తమకు అప్పగించాలని సర్పంచ్ సత్యనారాయణ కోరారు. లేని పక్షంలో గ్రామస్తులతో కలిసి ఉద్యమం చేపడతామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. పంచాయతీ సెక్రటరీ అమ్మలు రాసిచ్చేసి ఆ కౌంట్ ఇచ్చారు. ఆ కౌంట్లో ఎక్కడ చూపించడం మీ వాడికి వాళ్ళకి చూపించి వాళ్ళకి వచ్చే పత్త లేకుండా వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చే ఇందులో వచ్చే కోర్టుకెళ్ళాలి. కోర్టుకెళ్తామని 3 ఎకరాలు పెయింట్లే 2 ఎకరాలు చెప్పి ఇలా ఉన్నాను. ఎకరాల్లో పట్ట భూమి ఇది ఇది మొత్తం 7 ఎకరాలు పట్టాలు అవ్వలేదు లేదు. ఇందులో 2 ఎకరాల రేట్లు శ్మశానాలు ఉంది. మోడల్ మనకి ఆ పూర్వం నుంచి అయితే ఇప్పుడు పరిచయం ఉన్నారు. ఇవాళ నెగ్గిందా ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఆ పొలం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కాబట్టి ఆ కలెక్టర్ గారు కొట్టి రాళ్ళు వేయించినా సరే ఆ వైఎస్ఆర్ గురించి పెసవరాజు గారు కంచి వేయించాడు. 7 ఎకరాల 14 సెంట్లు ఒరిజినల్ పొలం ఇది గేల. దీంట్లో ఏ విధమైన పట్టాలు ఇవ్వలేదు. పట్టాలు కూడా లేవు. 2 ఎకరాల 7 సెంట్లు శ్మశానాలకి ఎడబెట్టి రాసి ఇచ్చారు. ఇవాళ మనకి 14 సెంట్ల భూమి ఇక్కడ ఉంది. దీంట్లో కాపులు మరకాళ్ళు చుట్టుబాజీ సరే కొంచెం జాగ్రత్తగా ఎడగొడతామని మీ ప్రభుత్వం దృష్టికి వెళ్తే ప్రభుత్వం వాళ్ళు మా మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళు కరెంటు కట్ చేయించి పొలాలు రద్దులు చేయించి పరిశ్రమలు వేలు చేయించి సర్పంచ్గా అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. ఇవాళ నెగ్గిందా ఆనాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది. ఆ పొలం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కాబట్టి